సాధన కోసం యావత్తు సిరిసిల్ల ప్రజలంతా ఓ మహా ఉద్యమంగా పోరాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు మతి మరిచి మాట్లాడుతున్నారు. ఇది సమంజసం కాదని మేము హెచ్చరిస్తున్నాం. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల అవసరాల రీత్యా ఈ ప్రాంతాన్ని ప్యాకేజ్ ఇవ్వడం అనేది అది మోసపూరితమైనటువంటి ప్రకటనని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నిజంగా కూడా 10 జిల్లాలనే ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ 17 జిల్లాలు ఏ విధంగా ప్రకటించిందో మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నిజంగా కూడా సిరిసిల్ల జిల్లా కావడానికి 13 మండలాలు 12 మండలాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంకా కూడా 2-3 మండలాలు చేసే ఆవశ్యకత ఉంది. చేస్తామని ప్రకటించిన మీరే ఈరోజు వెనుకకు తీసుకోవడం అంటే ఈ ప్రాంతాన్ని దగా చేయడం అనే మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంత స్థానికులు ఎమ్మెల్యేగా లేకపోవడం, ఎంపీలుగా లేకపోవడం, రాజ్యంలో రాజ్యాధికారంలో లేకపోవడమే మాకు జరుగుతున్నటువంటి అన్యాయంగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక మరో పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు రోడ్ల మీదకి రావాలి, ప్రజా పరిపాలన స్తంభత చేయాలి, ప్రభుత్వ అధికారులు ఆశయాలను అడ్డంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది కూడా అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే టీఆర్ఎస్ నాయకులు కొన్ని ప్రభావితాలు పలుకుతున్నారు. ఇది పద్ధతి కాదని తెలియపరుస్తున్నాం. ఎందుకంటే నైతికత, ఆత్మగౌరవం నినాదమే ఇవాళ తెలంగాణ ప్రాంత ఉద్యమాలకు పురిటిగడ్డైనటువంటి సిరిసిల్లను జిల్లాగా చేయకపోవడానికి ఏం తక్కువనే ప్రకటించాలని చెప్తున్నాం. సిరిసిల్ల జిల్లా చేయడానికి మరి ఫస్ట్ నుంచి పోరాటం చేస్తుంటే కేటీఆర్ ఎందుకు మౌనం వహించిండో చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే టీఆర్ఎస్ నాయకులు సిగ్గు లేకుండా ఏ విధంగా మీరు దీక్ష చేసిండో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవల్ల కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఇలా చోటామోటా నాయకులు అంటారు. ఒక న్యాయాన్ని చెప్పడానికి, ఒక అన్యాయాన్ని ఎదిరించడానికి, ఒక న్యాయాన్ని చెప్పడానికి, ఒక అన్యాయాన్ని ఎదిరించడానికి, ఈ ప్రజల ఆత్మగౌరవం కోసం నిలబడడానికి నాయకులే కావాలా? ఈ ప్రాంత